నరేంద్ర మోదీ గారు దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతున్నారా సార్? నిజమంటారా అది? అట్లాగా మోదీ గారిని కూర్చుకొని ఇంకోటి కూర్చుకొని అలా అంటాం, ఏ ప్రభుత్వం కూర్చొని అంటాం కరెక్ట్ కాదు. ఏం జరుగుతోందంటే చేయాల్సిన పనులు వాళ్ళు చేయడంలా. ఉదాహరణకి అసలు బ్యాంకులు ప్రభుత్వం చేతుల్లో ఎందుకు ఉండాలి? ప్రభుత్వం చేతులు ఎప్పుడైతే ఉంటాయో, ఒక ఎంపీ గారు చెప్పారనో, ఒక ముఖ్యమంత్రి గారు చెప్పారనో, కేంద్ర మంత్రి గారు చెప్పారనో, ప్రధానమంత్రి గారికి ఇష్టం అని చెప్పానో, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి లోన్లు అందుతాయి, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి లోన్లు అందవు. బ్యాంకింగ్ వ్యవస్థ అంటే ఏంటి? మనందరం కూడా డిపాజిట్ రూపంలో కట్టిన డబ్బు. ఇది ఎవరు? ప్రధానమంత్రి డబ్బు కాదు, ప్రభుత్వం ఖజానా డబ్బు కాదు. ప్రభుత్వం నుంచి మనందరం పన్నుల రూపంలో కట్టిన డబ్బుని వాళ్ళు ఈక్విటీ అంటే మూల పెట్టుబడిగా పెట్టారు, మన డబ్బే. మిగతాదంతా కూడా ఈ దేశ పౌరులు కష్టపడి పొదుపు చేసి బ్యాంకుల్లో దాచుకున్న డబ్బు. ఇప్పుడేమవుతుంది? అట్టసం అలుడుదానం చేసినట్టుగా ప్రభుత్వంలో కూర్చున్న వాళ్ళు అసలు మూల పెట్టుబడి కూడా మన డబ్బు, వాళ్ళది కాదు. వాళ్ళు కేవలం మన డబ్బులు ధర్మకర్తలు, ప్రధానమంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు. రెండు, డిపాజిట్ల డబ్బు అంతా అసలు ప్రభుత్వంతో సంబంధం లేదు, మనం ఇస్తున్నగా కుటుంబాలుగా మనం ఇచ్చిన డబ్బు. కానీ అప్పులు ఎవరికి ఇస్తున్నారు? ఎవరు వాళ్ళకి కావాల్సిన మనుషులు అయితే వాళ్ళకి ఇస్తున్నారు, అస్మదేవులకు ఇస్తున్నారు, వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళకి ఆపుతున్నారు. ఎందుకని? ఈ బ్యాంకులు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి కాబట్టి. దాన్ని క్రోనీ క్యాపిటలిజం అంటాం. ఆ రకంగా యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగింది, ఎన్డీఏలో కూడా జరుగుతుంది. దాంతో ఏమవుతుంది? నిజంగా పరిశ్రమలు మరి నిలదొక్కువేలా కొన్ని కాయలా పడతాయి. ప్రపంచం అంతా కూడా ఉంటుంది. క్యాపిటలిజం అంటే మార్కెట్ ఎకానమీ, స్వేచ్ఛ వాణిజ్యం అంటే అర్థం. పోటీలో తట్టుకుని కొందరు ఎదుగుతారు, కొన్ని పరిశ్రమలు నష్టపోతాయి. దానికి మనం ఏం చేయలేం. కానీ ఇలా కావాలని చెప్పని వాళ్ళకి కావలసిన వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా కూడా వేల కోట్లు అప్పులు ఇప్పించేసి రాజకీయ పరపతిలో ఉపయోగించి లంచాలు తీసుకుని చేస్తే వ్యవస్థ మొత్తం కుప్పకొలిపోతాం. ఇవాళ బ్యాంకింగ్ వ్యవస్థ వచ్చిన సమస్యలు లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకి కాయలా పడ్డాయని చెప్పంటే వాటిలో కొన్ని నిజంగానే పరిశ్రమలు మార్కెట్లో తట్టుకోలేక పడిపోయినా కూడా చాలా సందర్భాల్లో రాజకీయ పరపతి కారణంగా వేల కోట్లు అప్పులు ఇచ్చినమాట వాస్తవం, ఇస్తున్నమాట వాస్తవం. అట్లా ఇతర నిర్ణయాల్లో కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే వాడికి అన్నీ జరుగుతాయి రాజమార్గం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే వాడు మాట అనకపోతే వాడి అడుగుతున్నా కూడా అవమానాలు, శృంఖలాలు. ఎంతెందుకు మన ఎలక్షన్లో చూసాం మనం. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దాడులు చేస్తున్నప్పుడు ఎన్నికల సమయంలో ఖచ్చితంగా సంప్రదాయ పార్టీలో వాళ్ళందరూ కూడా డబ్బులు పంచుతున్నారు, మనందరికీ తెలుసు. కానీ వాళ్ళకంటే ఎవరు కనిపించారు? వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న పార్టీ కనిపించారు. అవునండి. అధికార పక్షం బీజేపీకి అనుకూలంగా ఉన్న పార్టీలు కానీ బీజేపీ పార్టీ ఎవరు కనిపించారు? వాళ్ళకి వ్యతిరేక పార్టీలతో కనిపించినాయి. అంటే ఏమిటి? కావాలని చెప్పిన మీరు కొంతమంది కష్టపడుతున్నారు, మిగతా వాళ్ళు అదే పనులు చేస్తే వాళ్ళని మాత్రం మీరు ఆదరిస్తున్నారు. ఎప్పుడైతే ఈ రకమైన పద్ధతి, పక్షపాత ధోరణి రాజ్యం అందరినీ సమానంగా చూడదో అప్పుడేమవుతుంది? స్వేచ్ఛ వాణిజ్యం అని చెప్పంటే మార్కెట్లో పోటీ ద్వారా నిలదొక్కోవాలి తప్ప ప్రభుత్వం ఊడిగం చేసి కాదు, ఆశ్రిత పక్షపాతంతో కాదు. మన దేశంలో ఇంకా మార్కెట్ వాణిజ్యాన్ని, స్వేచ్ఛ వాణిజ్యాన్ని పూర్తిగా నిలదొక్కునే పరిస్థితులు కల్పించారు, కొంతమేరకు కల్పించినా కూడా. ఆ కారణంగా ఈ సమస్యలు వస్తున్నాయి. అంచేత ఈ సమస్యని కేవలం ఎవరో దోచుకుంటున్నారు, ఎవరో ఖజానా డబ్బు దేవులు తీసుకుంటారని చెప్పడం కాకుండా ఈ ప్రభుత్వ విధానాలు, ఇంకా ప్రభుత్వ గుప్తాధిపత్యము, ఇంకా రాజకీయ వ్యాపారాన్ని శాసించడము, రాజకీయ అంటుంటే ఒక వ్యాపారం పెరగటము, అంట లేకపోతే వ్యాపారం తగ్గిపోవటము, టెండర్ల వగేరా ఉన్నా కూడా పేరుకు టెండర్లే కానీ చాలా సందర్భాల్లో దాన్ని తారుమారు చేసి కావలసిన వాళ్ళకి మాత్రమే ఈ కాంట్రాక్ట్ టెండర్లు ఏర్పాటు చేయడం, ఇష్టం లేని వాళ్ళు లేకుండా ఏదో రకంగా వాళ్ళు వేధించడం, ఇవన్నీ జరుగుతున్నాయి దేశంలో. రాష్ట్రాలు జరుగుతున్నాయి, జాతీయ స్థాయిలో జరుగుతున్నాయి, జరిగినాయి. అవి పోవాలి, ఏ పార్టీ ఉన్నా కూడా. కాబట్టి ఇది కేవలం పార్టీల మీద నిలబెట్టడం, ఒక పార్టీ నుంచి ఒక పార్టీ చేయడం కాకుండా మన రాజకీయ వ్యవస్థ, పరిపాలనా వ్యవస్థ అంతా కూడా చాలా లోపోపయిష్టంగా ఉంది. క్రోనీ క్యాపిటలిజం మన దీనిలో ఆశ్రిత పక్షపాతం ఉన్నది, ఇష్టం లేని వాళ్ళు ఇబ్బందులు పెట్టే తత్వం అన్నది. దాని నుంచి బయటపడకపోతే ఆర్థిక వ్యవస్థ పెరగదు, సమాజంలో నాకు న్యాయం జరుగుతున్న నమ్మకం కూడా ఉండదు. సార్, కంప్లీట్గా అంటే ఈ క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ పోవాలి అని అంటే అడ్మినిస్ట్రేషన్లో ఎలాంటి చేంజెస్ రావాలన్నాయి? అంటే మనం ముందు గుర్తించాల్సిన నాకు రోజు కులాన్ని పరిపాలన కానీ లేకపోతే రాజకీయం కానీ సృష్టించాల, సమాజం సృష్టించుకున్నది. ఒక భయంకరమైనటువంటి వ్యవస్థని పుట్టకతోనే నువ్వు ఇదని గుర్తించేసి అక్కడి నుంచి బయటికి పోయే మార్గం కూడా లేకుండా చేసి, ఆ కులం కారణంగా గతంలో చదువుని, వాళ్ళ భవిష్యత్తుని, సమాజంలో వాళ్ళ స్థానాన్ని పూర్తిగా పుట్టిన కారణంగా నిర్దేశించేసి చదువు కూడా అందకుండా చేసి ఈ అసమానతల్ని కొనసాగించేట్టు చేసింది సమాజం. కానీ ఒక రాజ్యాంగబద్ధమైన పాలనలో ఉదాత్తమైన రాజ్యాంగాన్ని మనం పెట్టుకున్నప్పుడు, ఒక ప్రజాస్వామ్య సమాజ నిర్మాణాన్ని చేసుకున్నాం అనుకున్నప్పుడు ఈ రాజ్యాంగము, ఈ రాజకీయము, ఈ పాలన చేయాల్సింది ఏమిటంటే
దీని నుంచి బయటపడి అందరినీ సమానంగా చూసేటువంటి ఒక చట్టబద్ధ పాలన ఉండేటువంటి వ్యవస్థ, అందరికీ ఎదిగే అవకాశాన్ని కల్పించేటువంటి విధానాలు, అందరూ కూడా మిగతా వాటితో పోటీ పడే శక్తిని ఇచ్చేటువంటి పద్ధతులు, ఇవన్నీ ఏర్పాటు చేయాలి. అక్కడ విఫలమైంది మన రాజకీయం కానీ పరిపాలన యంత్రాంగం కానీ. కులాన్ని మీరు తీసుకురావాలి. రాజకీయం ఏం చేసింది, ఉన్న కొద్దికి ఈ కులాల పేరుతో ఓట్లు పొందడం చాలా సులభం కాబట్టి, అయితే కులం లేకపోతే మతం లేకపోతే ప్రాంతం, ఈ మూర్తిని పాచికలుగా వాడుకుని ప్రజల్లో ఉన్మాదాన్ని రెచ్చగొట్టి ఒకసారి మన కులం రానగానే, మన మతం రానగానే, మన ప్రాంతం రానగానే ఉన్మాదం వచ్చేస్తుంది, కోణం వచ్చేస్తుంది. ఆ పేరుతో ఓట్లు అందుకోవడం చాలా తేలిక. నా బతుకు, నా కుటుంబం బతుకు అనగానే కులాన్ని మించి వేరే అంశాలు వస్తాయి. నా చదువు ఏంటి, నా పిల్లల చదువు ఏంటి, నాకు ఆరోగ్యం ఖర్చులు ఏమిటి, నా ఇల్లు ఏంటి, నాకు ఆదాయం ఏంటి, ఇవన్నీ వస్తాయి. మన కులం అనగానే ఇవన్నీ రావు. మన కులం ఒక ట్రైబల్గా వచ్చేస్తుంది, సమాజం ట్రైబల్గా మారిపోతుంది. దాన్ని ఉపయోగించుకోవడం రాజకీయం ఓ పక్కన. రెండో పక్కన పరిపాలనా యంత్రాంగాన్ని రాజకీయంగానే పేదరికం పోవడానికి చేయాల్సిన పనులు చేయడంలా సరిగ్గా. విద్యకు డబ్బులు ఖర్చు పెడుతున్నా కూడా పరమ నాసి విద్య అందుతుంది. విద్య అందకుండా మీకు పేదరికం పోదు, విద్య అందకుండా వివక్ష పోదు. కాబట్టి విద్య అందకుండా కులం పోదు. విద్యను అందించట్లా. రిజర్వేషన్లు ఇచ్చాం కదా, బాగుంది. రిజర్వేషన్ చాలా, విద్య కావాలి, మంచి విద్య అందాలి. స్కూల్ విద్య, మంచి విద్య బాగా అందితేనే ప్రతి బిడ్డకి తెలివితేటలను బట్టి, ప్రకృతి ఇచ్చి తెలివితేటలను బట్టి మంచి విద్య అందితే అప్పుడు కాలక్రమేణా సమానత్వం వస్తుంది, కులతత్వం పోతుంది. మనం రానివ్వట్లా, మంచి ఆరోగ్యాన్ని అందివ్వట్లా. కాబట్టి బేదలకు కొనసాగుతున్నారు. సాధారణంగా బేదలు ఎక్కువగా ఏ వర్గాల్లో ఉన్నారు, ఈ అణగారిన కులాలు. కాబట్టి మనం ఆ బేదరికాన్ని కొనసాగిస్తున్నాం. ఓ పక్కన కులం పేరు చెప్పి ఓట్లు దండుకుంటున్నాం, మరో పక్కన ఆ కులాల్లో ఉన్న వెనుకబడుతున్నాన్ని కొనసాగించే ఏర్పాట్లు చేస్తున్నాం పరిపాలన రాజకీయ లోపాల వల్ల. అంటే వీటిని మార్చాలి. ఇక ఏ రకంగా కులాన్ని ప్రభుత్వము లేకపోతే పరిపాలన యంత్రాంగం తొలగించాలని చెప్పంటే, నేను ఎప్పుడు చెప్తుంటాను, నా బిడ్డ స్కూల్కి వెళ్ళాలి, మంచి చదువుకోవాలని చెప్పంటే నేను ఆలోచించేది మంచి బడిపంతులు ఎవరు అని చెప్పాను. ఆ బడిపంతులు కులం ఏంటని ఆలోచించాను. కులం తర్వాత వస్తుంది. ముందు నా బిడ్డ చదువుకోవాలన్న కోరిక నాకు ఉంది కాబట్టి బాగా పాఠాలు చెప్పి అయ్యగారు అని ఆలోచిస్తాను. అలాగే నా కుటుంబంలో ఎవరికైనా ఆపరేషన్ కావాల్సి వస్తే నేను ఆలోచించేది ఏ డాక్టర్ అయితే హస్తవాసి మంచిది, బాగా మంచి సామర్థ్యం నైపుణ్యం ఉన్న మనిషి ఎవరైతే బాగా నా ప్రాణాలు కాపాడుతారని ఆలోచిస్తాను. అంతేగాని వాడు కులం ఏంటని ఆలోచించాం. కులం కోసం ప్రాణాలు పోగొట్టుకోం. అంత సమానంగా ఉంటే అప్పుడు కులం గురించి ఆలోచించవచ్చు. కాబట్టి పాలనా వ్యవస్థ కనుక నా కళ్ళెదురుగా నాకు లాభం ఏమిటి, నా కుటుంబానికి లాభం ఏంటి అని అర్థమయ్యే రీతిలో కనుక మనం నిర్వహించినట్లయితే, ఆ రకంగా ఏర్పాటు చేసినట్లయితే, ఈ కేంద్రీకరణ లేకుండా, అప్పుడు క్రమక్రమంగా కులం ప్రభావం తగ్గుతుంది. అది పూర్తిగా పోతుందని అంటున్నాను. ఎందుకంటే కులం సృష్టించింది సమాజం. కాబట్టి కులాన్ని తొలగించాల్సిన బాధ్యత కూడా సమాజానికి. కానీ రాజకీయ పరిపాలన కులాన్ని తగ్గించడంలో, ప్రభావాన్ని తగ్గించడంలో పాత్ర తీసుకోగలరు. కానీ మన దేశంలో ఉన్న పరిస్థితుల్లో ఆ ప్రభావం తగ్గకపోగా ఈ రాజకీయం వల్ల, పరిపాలన వల్ల కులం ప్రభావం పెరుగుతుంది. బహుశా ఈ ఎన్నికల రాజకీయం లేకపోతే, ఇప్పుడు మనకున్న అధికార కేంద్రీకరణ లేకపోతే, ఈ అవినీతి రాజకీయం, ఓటు బ్యాంకుల రాజకీయం లేకపోతే కొంతమేర కులం ప్రభావం తగ్గుండేదేమో. కానీ తగ్గకుండా అది మరింత పెరిగేట్టుగా చేస్తుంది వాళ్ళ నడుస్తున్నటువంటి ప్రజాస్వామ్య విరుద్ధ నడుస్తున్న ఓటుకున్న రాజకీయం. ఆ మేరకు వాళ్ళని తప్పట్టడం తప్ప కులాన్ని తీసుకొచ్చింది వాళ్ళు కాదు. ఈ రాజ్య వ్యవస్థను మార్చకుండా, అధికారాన్ని వికేంద్రీకరించకుండా, నాకేమిటి, నా కుటుంబానికి ఏమిటి, ఈ పాలన వల్ల, ఈ పన్నుల డబ్బుల వల్ల, ఈ విధానాల వల్ల, ఈ నాయకత్వం వల్ల అని చెప్పి అర్థమయ్యే వ్యవస్థ నిర్మాణం చేయకుండా మీరు కుల వ్యవస్థ తేలిగ్గా తగ్గదు. అసలు అంటే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయదు సార్? ఏ ఇయర్లో దీన్ని ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం? ఇయర్లో జరిగేది కాదు. ప్రభుత్వాలు ఈ 70 ఏళ్లలో కనుక నిజంగా చేయాల్సిన పనులు చేసి, ఒక క్యూబాలో ఉన్నట్టుగా, ఒక బ్రిటన్లో ఉన్నట్టుగా, మరి ఒక జర్మనీలో, ఒక జపాన్లో ఉన్నట్టుగా, ఒక ఫ్రాన్స్లో ఉన్నట్టుగా మంచి ఆరోగ్య వ్యవస్థని, అందరికీ బాగా విద్య అని చెప్పిన మంచి విద్యా వ్యవస్థని పెట్టినట్టయితే ఈ పార్టీకి 150 రూపాయలు తగ్గిపోయేది. అది ఇవాళ తలుచుకుంటే ఇప్పుడు మారట్టచ్చు. లోక్సత్తా చేస్తున్న పోరాటం సృష్టినదే. నేను మాటలు చెప్పాలా, ప్రతి దానిలో ఏ మార్పులు కావాలని దానికోసం పోరాటం చెప్తున్నాను, నిర్దిష్టంగా చెప్తున్నాను. వాడు కలిసి చోట చాలా విజయాలు సాధించాం. విద్యా ఆరోగ్యంలో ఏ మార్పులు కావాలో సమగ్రంగా ప్రణాళిక తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చాం. నేను రోజు గుర్తు తరుస్తున్నాను, ప్రతిరోజు దీని గురించి మాట్లాడుతున్నాను, పట్టించుకోవట్లేదు ప్రభుత్వాలు. కానీ పార్టీలు ఎన్నికల ఉదాహరణకి ఏ పార్టీ అయినా సరే ఆరోగ్యం అందరికీ అందడం కోసం జేబులో ఖర్చు అదనంగా పడకుండా, ఇదిగో ఈ మార్గాలు నేను చేస్తున్నాను, ఇప్పటిదాకా నేను తప్పులు ఇవి, ఒక్క పార్టీ ముందుకు వచ్చిందా? మీ అందరి పిల్లలకి ఏ కులమైనా సరే, ఏ కుటుంబమైనా సరే మంచి చదువు అందించడం కోసం ఈ పద్ధతులను ఏర్పాటు చేశాను, ఒక్క పార్టీ ముందుకు వచ్చిందా? అసలు చర్చ కావట్లా. నీకు ఇది ఫ్రీగా ఇచ్చాను, లేకపోతే పాకిస్తాన్ ముర్దాబాద్. ఇది మన ఎన్నికలు, మన బతుకులు కాదు. ఇంకా పేదరికం ఎట్లా పోతుంది, కుల వ్యవస్థ ఎట్లా పోతుంది?